ఎప్పుడైతే ప్రజల పక్షాన నుండి ప్రజల కోసం మేము ఉన్నామని నిలబడ్డ మహిళలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పగబట్టి మరి వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి పిచ్చి పిచ్చి బాడీలకు కనెక్ట్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నందుకు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. రౌండ్ టేబుల్ సమావేశం అరేంజ్ చేశారు. అందులో నుండి మహిళా జర్నలిస్టులు ముఖ్యంగా ముందుకొచ్చి ఇట్లాంటి మార్ఫింగ్లని మనం అడ్డుకోవాలి అని చెప్పి ముందుకొచ్చారు. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు శ్రావణి ఉన్నారు. తను జర్నలిస్ట్. ఒకసారి మాట్లాడదాం. హలో శ్రావణి. హాయ్. అసలు ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఈ మార్ఫింగ్ల మీద మీరు ఎట్లా స్పందిస్తారు? ఎస్, యాక్చువల్గా మనం బయటికి వెళ్తే ఇప్పటికీ కూడా ఒక మహిళలుగా ఎన్నో కొన్ని ఇష్యూస్ని దాటుకుంటూ వస్తున్నాం. బట్ ఈ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు వీ హ్యాడ్ దట్ వెపన్. ఆ వెపన్ మెయిన్గా వచ్చేసరికి అదే మైక్. మనం అందరి సమస్యల కోసం ఫైట్ చేయడానికి వెళ్తూ ఉంటాం. ఇల్లు చక్కదిద్దుకొని బయట సమస్యల మీద పోరాడి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి కూడా అందరికీ కూడా సమాధానాలు చెప్పుకుంటూ వాళ్ళందరితో కూడా మనకున్నటువంటి ప్యాషన్ని తెలియజేస్తూ దానికోసం బయటకు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ని ఆబ్వియస్లీ ఫేస్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా మెన్తో కంపేర్ చేసుకుంటే ఉమెన్ చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అట్లాగా ఏ సెక్టార్లో అయి ఉండొచ్చు, ఏ జాబ్ సెక్టార్లో అయినప్పటికీ కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. బట్ మెయిన్గా ఈ జర్నలిజంకి వచ్చేసరికి మనం జర్నలిజం అనేది అన్ని ప్రొఫెషన్స్ని వదులుకొని వద్దు అని చెప్పి కూడా కేవలం ఫైట్ చేయడం కోసం మాత్రమే ఈ ప్రొఫెషన్లోకి వస్తాం. వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ అండ్ మనకున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటటువంటి రైట్ మనకి 100% ఉంది. బికాజ్ వీఆర్ ద జర్నలిస్ట్. మనం చదువుకొని మనం వచ్చి మనం పీపుల్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు మనకు ఆ రైట్ ఉంది. సో మనం అలా మాట్లాడుతున్నప్పుడు మనం బూతులు ఎక్కడ ప్రస్తావించి మాట్లాడం, చెడ్డగా ఎక్కడ కూడా వల్గర్గా మాట్లాడం. కానీ మనకున్నటువంటి మన రైట్ని మనము ప్రజలకు తెలియజేసేటటువంటి ఈ తరుణంలో ఏమవుతుందంటే కింద కామెంట్ సెక్షన్స్ కానీ, లేదంటే ఈ ఫొటోస్ మార్ఫింగ్ అయినప్పటికి కానీ, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు కొంత ఫేస్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ అయినప్పటికీ కానీ, ఈరోజు కూడా ఒక మహిళ వేసుకున్న డ్రెస్ని చూసి ఆమెని చూసేటటువంటి విధానం కానీ, మాట్లాడేటటువంటి విధానం కానీ ఇది ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నామో మనం చూపిస్తూ ఉంది. బికాజ్ ఇప్పుడు మనం ఈవెన్ స్టిల్ వీఆర్ ఇన్ 2026. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది మహిళలు పోరాడితే స్వతంత్రాలు వచ్చాయి. మహిళల కోసం చదువులు అని చెప్పి కానీ, ఉద్యోగరీత్యా అని కానీ ఇట్లా ఎంతోమంది ఫైట్ చేస్తే వచ్చినాయి. కానీ ఇది ఇంకెంతకాలం ఫైట్ చేయాలి అని చెప్పేసి కూడా చాలా వరకు భయం వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిన్గా నేను ఏం నమ్ముతున్నాను అని అంటే, ఇటువంటి ఇష్యూస్ ఎవరికైనా ఫేస్ చేయనివ్వండి. ఏదైతే ఈరోజు విప్లవశ్రీ అవ్వచ్చు, సమ్టైమ్స్ అస్మా అయి ఉండొచ్చు, సమ్టైమ్స్ రేపు ప్రత్యూష అయి ఉండొచ్చు, లేదా ఈరోజు శ్రావణి అయి ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మనం ఎప్పుడు కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. వాళ్ళు ఎవరు అయినప్పటికీ కూడా మనని అసభ్యంగా దూషించేటటువంటి వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా చాలా ధీటుగా సమాధానం చెప్పాలి. ఎక్కడా కూడా మనం వాళ్ళలాగా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు. బికాస్ వీఆర్ ఇన్ ద ప్రొఫెషన్. సో మనం చాలా స్ట్రాంగ్గా వాళ్ళని ఎదుర్కొని సమాధానాలు చెప్తూ వాళ్ళందరినీ కూడా దాటేసి ఇంకా మనం చాలా గ్రో అవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఓకే, అసలు ఈ మార్ఫింగ్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? స్ట్రైట్గా కెమెరాతో చెప్పండి, ఏం చెప్తారు? మీరైతే ఒకవేళ మీకే అట్లా జరిగితే మీరేం చెప్తారు? సో ఒక్కటే సిచ్యువేషన్, వాట్ ఎవర్ ఎనీ గర్ల్ ఇప్పటికీ అంటే చాలామంది అమ్మాయిలు ఇటువంటి సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ నేనైతే ఒక్కటే చెప్తా, 100% ఫస్ట్ నేను స్ట్రాంగ్గా ఉంటాను, నా ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఖచ్చితంగా మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మీరు మాట్లాడడానికి ముందుకు వస్తే నేను మాట్లాడడానికి ముందుకు వస్తాను, ఏ విషయం గురించి అయినా. లేదు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, మేము పెరిగినటువంటి వాతావరణం మా పెంపకం అంటే మేము ఇలానే పెరిగాము అని చెప్పేసి కనుక మీరు అనుకుంటే మీరు ఏం చేయలేరు. యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా మీరు ఎందుకు బతికి ఉన్నారు అని చెప్పేసి ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోమని చెప్పేసి చాలా స్ట్రైట్గా చెప్తా ఉన్నా. ఎందుకు అనంటే ఏదైతే మీరు ట్రోలింగ్స్ కానీ, ఏదైతే మీరు నెగిటివ్ కామెంట్స్ కానీ చేస్తూ ఉన్నారో, ఎవరినైతే మీరు చేస్తూ ఉన్నారో మేము ఫైట్ చేసేది మీకోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో రేపటి రోజున ఏదైనా సమస్య వస్తే యాజ్ అ జర్నలిస్ట్లుగా మేము వచ్చి ప్రజల సమస్యల కోసం మేము ఫైట్ చేస్తాం. మేము ఇదే సమస్యల గురించి ప్రభుత్వాలతో ఫైట్ చేస్తాం. సో మేము పనిచేస్తుంది మీకోసం. మీరు ఒక్కసారి ఆలోచించుకొని మమ్మల్ని ఒకసారి మీ ఇంట్లో వాళ్ళగా దృష్టిలో పెట్టుకొని ఒకసారి మీరు ఏ కామెంట్ పెడుతున్నా, ఏ మార్ఫింగ్ చేస్తున్నా అన్ని రోజులు ఒకేలా ఉండో ఆలోచించుకొని మీరు చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా.